సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 62. فتنازعوا أمرهم بينهم وأسروا النجوى. ఆయత్ నంబర్ 62. అప్పుడు వారు ఈ విషయంపై పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు, రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు. వ్యాఖ్యానం 47. దైవ ప్రవక్త అలైహిస్సలాం ఉపదేశం వారిని ఆలోచనలో పడవేసింది. అప్పుడే వారిలో భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. పరస్పరం గుసగుసలాడుకోసాగారు. చూడబోతే ఇతను మాంత్రికునిలా లేడే, ఇతని మాటలు కూడా మాంత్రికుని మాటల్లా లేవు, ఇతనొక మహనీయునిలా కనిపిస్తున్నాడని కొందరున్నారు. అదేం కాదు, ఇతను వట్టి మాంత్రికుడే అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 63. قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى. ఆయత్ నంబర్ 63. వారిలా చెప్పుకున్నారు, వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే, తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. వ్యాఖ్యానం 48. వారి మాటల్లోని అంతరార్థం ఏమిటంటే, ఈ మాంత్రికులిద్దరూ ఈరోజు పోటీలో గెలిచారంటే రాజ్యంలోని రాజవంశీయులు, అరిస్టోక్రాట్లు అందరూ వారికి అనుకూలుగా మారిపోతారు. తత్ఫలితంగా మా పెత్తనం ప్రమాదంలో పడిపోతుంది. దాంతోపాటు మన పూర్వీకులు ఉత్తమ జీవన విధానాన్ని కూడా వీళ్ళు నెమ్మదిగా మార్చేస్తారు. వారు తమ బహుదేవోపాసన విధానాన్ని ఉత్తమ జీవన విధానంగా అభివర్ణించుకోవడం గమనించదగిన విషయం. ఈనాడు అధర్మమైన పద్ధతులను అవలంబించేవారు తమ అభిమతమే కరెక్టు అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వారిలోని ముష్రికులలోని ప్రతి వర్గము తన వద్దనున్న దాన్ని చూసుకుని మురిసిపోతుంది. రూమ్ 32. ఆయత్ నంబర్ 64, 65. فأجمعوا كيدكم ثم أتوا صفا وقد أفلح اليوم من استعلى. ఆయత్ నంబర్ 64. కాబట్టి మీరు మీ తంత్రాలన్నిటినీ సమాయత్తం చేసుకోండి, ఆ తరువాత వరుసలు తీరి రండి, ఈరోజు విజృంభించిన వాడే గెలుస్తాడు. قالوا يا موسى إما أن تلقي وإما أن نكون أول من ألقى. ఆయత్ నంబర్ 65. ఓ మూసా, ముందు నువ్వైనా పడవేయి, లేదా ముందు మేమైనా పడవేస్తాం అని వారు చెప్పగా. ఆయత్ నంబర్ 66. قال بل ألقوا فإذا حبالهم وعصيهم يخيل إليه من سحرهم أنها تسعى. ఆయత్ నంబర్ 66. పర్వాలేదు, ముందు మీరే పడవేయండి అని మూసా అన్నాడు. అప్పుడు వారి త్రాళ్ళు, వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరిగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు. వ్యాఖ్యానం 49. ముందు మీరే పడవేయండి అని మూసా అలైహిస్సలాం చెప్పడం ఆయనలోని విజ్ఞత, వివేచనకు నిదర్శనం. ఎందుకంటే సవాలు విసిరినవాడు ఫిరౌన్, పైగా వాడు తన పరిపాలనా యంత్రాంగాన్నంతటినీ కదిలించాడు. రాజ్యమంతా గాలించి గొప్ప గొప్ప మాంత్రికులందరినీ ప్రోగు చేశాడు. వారికి వారి శక్తియుక్తులపై మితిమీరిన నమ్మకం ఉంది. అదే సమయంలో వారికి పోటీగా రంగంలో ఉన్నది తామిద్దరే. వారికి ధీటైన జవాబివ్వడం అవసరం.
ముందు మీరే మొదలెట్టండి అని చెప్పడం ద్వారా తాను వారి కనికట్టు క్రీడలకు ఏమాత్రమూ భయపడడం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇది ఆయనకు లభించిన మొదటి నైతిక విజయం. మాటలతోనే ఆయన కొంతవరకు ఫిరోన్ మాంత్రికుల మనోబలాన్ని దెబ్బతీశారు. ఇక దేవుని మహిమలు ప్రస్ఫుటం అయ్యాక వాటి ముందు క్షుద్ర విద్యలు ఎలాగూ నిలువలేవు. అప్పుడు మాంత్రికులు పునరాలోచనలో పడడం ఖాయం. మూసా ప్రదర్శించేది ఇంద్రజాలం కాదని, అతనికి నిజంగానే దేవుని అండదండలున్నాయని వారు గ్రహిస్తారు. వ్యాఖ్యానం 50. ఖురాన్లోని ఈ మాటల ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే, వారి త్రాళ్ళు లాఠీలు నిజంగా పాములుగా మారలేదు. కాకపోతే కనికట్టు వల్ల అలా అనిపించిందంతే. కనికట్టు వల్ల వస్తువు వాస్తవికత మారకపోయినప్పటికీ తాత్కాలికంగా అది ప్రేక్షకులలో సౌశీల్యానికి విరుద్ధమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ప్రవక్త కూడా మానవమాత్రుడే. మానవ సహజమైన దౌర్బల్యాలకు ప్రవక్త అతీతుడు కాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఏ విధంగానైతే దైవ ప్రవక్తలకు మానవ లక్షణాలుంటాయో అదేవిధంగా వారు చేతబడి, క్షుద్ర విద్య, కనికట్టు లాంటి వాటికి కూడా తాత్కాలికంగా ప్రభావితులు అవుతారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై యూదులు చేతబడి చేసినప్పుడు దాని ప్రభావం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దినచర్యపై కనిపించింది. అంత మాత్రం చేత దైవ దౌత్య బాధ్యతల నిర్వహణలో ఏ లోటు రాలేదు. ఎందుకంటే వారి వల్ల తప్పులు జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎవరైనా చేతబడి చేసినంత మాత్రాన దాని మూలంగా దైవ సందేశ ప్రధాన కార్యక్రమం స్తంభించదు. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం భయాందోళన వెనుక మరో కారణం కూడా ఉండి ఉండవచ్చు. తాను చేతికర్రను పడవేయకముందే జనులు ఈ మంత్రగాళ్ల మాయాజాలానికి ఎక్కడ అమితంగా ప్రభావితులు అవుతారో, అదీగాక మంత్రగాళ్ళు కూడా తమ కనుకొట్టు క్రీడా విన్యాసాల కోసం కర్రలను ఉపయోగించారు. మూసా అలైహిస్సలాం వద్ద ఉన్నది కూడా చేతికర్రే. ఆయన కూడా కర్రనే విసరవలసి ఉన్నది. ఇంతకీ ఎవరి కర్రను మింగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఇరు వర్గాల వారు కర్రలనే కదా ప్రయోగించింది అని ప్రజలు ఎక్కడ అయోమయానికి గురవుతారోనని హజరత్ మూసా అలైహిస్సలాం అనుమానించారు. మాయాజాలానికి దైవ మహిమకు మధ్య గల స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలన్నది మూసా అలైహిస్సలాం ఆకాంక్ష. ఈ కోరిక నెరవేరేదెలా అని ఆయన సతమతమయ్యారు. దీన్ని బట్టి బోధపడే మరో విషయం ఏమిటంటే, తమ ద్వారా ఏ మహిమ లేక ఏ చమత్కారం ప్రస్ఫుటం కాబోతున్నదో ప్రవక్తలకు కూడా ఒక్కోసారి తెలియదు. అది దైవాధీనం. దేవుడు తాను తలచినది చేస్తాడు. మూసా అలైహిస్సలాంలోని భయాలను, సంశయాలను దూరం చేస్తూ దేవుడు ఇలా సెలవిచ్చాడు: మూసా, నువ్వు ఎంత మాత్రమూ భీతి చెందనవసరం లేదు, నువ్వే గెలుస్తావు. ఈ మాటల ద్వారా ఆయనకు అభయం ఇచ్చాడు. చివరకు జరిగింది కూడా అదే. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.